గత తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన పల్లె ప్రకృతి పార్కులను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని తలపించి బొక్కబోర్లా పడింది. పల్లె ప్రకృతిలో ప్రజలకు అందుబాటులో లేకుండా గ్రామానికి ఎక్కడో 2 కిలోమీటర్ల దూరంలో ఉంచి అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకోకుండా, సౌకర్యాలంటే పిల్లలు ఆడుకోవటానికి వాకింగ్ ట్రాకులు లేకోకుండా కూడా అడవిలో తిరిగినట్టున్నది. ఇక్కడ వీటిని నిర్మించటం ద్వారా కాంట్రాక్టులను బాగు చేయటానికే తప్ప గ్రామస్తులకి ఏ విధంగా ఉపయోగపడట్లేదు. దీని మీద ఎటువంటి అధికారులు కూడా పర్యవేక్షణ లేదు. పర్యవేక్షణ లేకోకుండా గ్రామంలో ఉన్న గ్రామస్థాయి అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ పర్యవేక్షణ లేదు. ఈ పార్కులు నిర్మించి కాంట్రాక్టులు జేబులు నింపడానికి తప్ప దోసుకో మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టుకునే తీరులోనే చేశారు తప్ప ఇది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడడం లేదు, ప్రజలకు అందుబాటులో లేదు. ఈ విధమైన ఇలాంటి ఎన్నో దుర్వినియోగమైన కాంట్రాక్టుల పనులు చేసిన అధికారులపై కాంట్రాక్టులపై చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడా ప్రాంగణం అనే బోర్డు పెట్టి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ క్రీడా ప్రాంగణం అనే యొక్క దానికే అర్థం లేకుండా 2 పోల్స్ వేసి ఒక నెట్ కట్టి ఒక మామూలుగానే కలిపి దీని యొక్క బిల్స్ చేసుకున్నారు. కానీ దీనికి క్రీడా ప్రాంగణం అంటే ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉండాలి, ఆహ్లాదంగా పిల్లలు ఆడుకునేటట్టు, వాటికి జిమ్ విధానంగా జిమ్ చేసుకునేటట్టు, వాళ్ళకి ఎక్సర్సైజ్ బాడీ రావాలి అంటే క్రీడా ప్రాంగణంలో వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసేవి, దానికి ఉండాల్సిన ఎక్విప్మెంట్స్, లిఫ్టింగ్స్ అవన్నీ కూడా ఉండాలి. క్రీడా ప్రాంగణం అంటేనే ఒక క్రీడకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ లేని విధానంగా ఖాళీ ప్లేస్ లాగా ఉంచి బోర్డు పెట్టుకొని దాన్ని బిల్ చేసుకొని చేతులు దులుపుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ కార్యక్రమాలైనా కూడాను, ఉదాహరణకి మధిర మున్సిపాలిటీలో పిల్లలు, వృద్ధులు, అలాగే మహిళల కోసం తీసుకున్నటువంటి క్రీడా ప్రాంగణాలు కావచ్చు, వాకర్స్ అంటే వాకింగ్ చేసుకోవడం కావాల్సినటువంటి వాకర్స్ కావచ్చు, ఇలా అనేక రకాలైనవి తీసుకొచ్చి కేవలం వాళ్ళు తీసుకొచ్చినవన్నీ కూడా ప్రాజెక్టుల పరంగా పేరు చెప్పి బిల్లులు చేసుకోవడం తప్ప, ఇక్కడ చూడండి ఇది కనిపించేది క్రీడా ప్రాంగణం అంటారు. ఇక్కడ 2 స్తంభాలు మాత్రమే ఉన్నాయి, ఒక బోర్డు ఉంది. దీని క్రీడా ప్రాంగణం అని మరి వాళ్ళు అనుకుంటున్నారో తెలియదు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు దీనికి అయిన బిల్లుల ఖర్చులు ప్రభుత్వం నుంచి అయితే బిల్లులు వచ్చేసినాయి. అలాగే ఇది ఒకటే కాదు, ఒక ట్యాంక్ బండ్ చూసుకోండి, లేకుంటే మాకు పాత ఎంపీడీఓ ఆఫీస్ ఉంది, అక్కడ ఏం చూడండి, బస్టాండ్కి పోయే దారిలో అయితే అది అశ్లీల కార్యక్రమాలకు ఎంత అడ్డాగా మారిపోయిందంటే మందుబాబులకు అడ్డా. మెయిన్ మధిర మున్సిపాలిటీ అంటే మందుబాబులకు అడ్డా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వము. మందుబాబులకి లేదంటే గంజా తాగే వాళ్ళకి, మత్తు పానీయాలకి, విక్రయాలకు అడ్డా చేసింది తప్ప ఈ పార్కులు అని చెప్పడానికి దేనికి ఉపయోగం లేదు. ఒక పార్కులు అంటే ఎక్విప్మెంట్స్ ఉంటే పిల్లలు, వృద్ధులు పొద్దున ఉదయం పూట సాయంత్రం పూట వచ్చి వ్యాయామం చేసుకుంటారు. అలాగే రేపటి నుంచి ఇక కళాశాలలకి, విద్యార్థులకి, స్కూళ్ళకి సెలవు ప్రకటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇంకొక 10-15 రోజుల్లో సెలవులు వస్తాయి. ఇలాంటి టైంలో పిల్లలైనా కానీ కళాశాలలకు సెలవులు తీసుకున్నప్పుడు కాలేజీ పిల్లలు, ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అందరికీ వీలుగా ఉండాలి. కాబట్టి ఇలాంటి వాటికి ఉపయోగపడాల్సినటువంటి ఈ క్రీడా ప్రాంగణాలు కావచ్చు, పార్కులు కావచ్చు, ప్రతి వార్డులో పార్కులు పెడతారు. మున్సిపాలిటీ 2-3 పార్కులు పెట్టి చేతులు దులుపుకున్నారు. మేము ఆడుకోవడానికి వచ్చి చూస్తే ఇక్కడ ఏమీ లేవు, సరైన ఎక్విప్మెంట్స్ కానీ ఏమీ లేవు. కొంచెం దగ్గరలో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. మార్నింగ్ ఈవినింగ్ వచ్చి చూస్తే ఇక్కడ ఏమీ ఉండట్లేదు. ఒక బోర్డు ఉంది అండ్ 2 పోల్స్, ఒక నెట్ కట్టారు తప్ప ఇక్కడ ఏమీ లేవు. ఆడుకోవడానికి సరైన ఎక్విప్మెంట్స్ లేని దాన్ని మేము ఎలా స్పోర్ట్స్ అంటాము? దాని క్రీడా ప్రాంగణం అని చెప్పి కూడా మేము అనుకోవడానికి లేకుండా చేశారు.